వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా విజయనగరం జిల్లా భోగాపురం సమీపంలోని పోలిపల్లిలో ఏర్పాటు చేసిన నవశకం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక ప్రసంగం చేశారు. యువగళం సభకు ఆహ్వానించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు యువనేత నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ పెద్దలు, తెలుగు మహిళలు, కార్యకర్తలకు పేరు పేరున హృదయపూర్వక నమస్సుమాంజలి అంటూ పవన్ కళ్యాణ్ ప్రసంగం ప్రారంభించారు. పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్కు, జనసేన శ్రేణులు, వీర మహిళలకు శుభాభివందనం, సోదరుడు నందమూరి బాలకృష్ణకు ప్రత్యేక అభినందనలంటూ పేర్కొన్నారు. తనను సభకు ఆహ్వానించినప్పుడు తాను ఒకటే చెప్పారని, 226 రోజులు 3132 కిలోమీటర్లు నడిచినందున యాత్ర ముగింపు సభలో లోకేష్ ఉంటేనే బాగుంటుందని చెప్పానని అన్నారు. కానీ ఈ సభలో నువ్వు ఉండాలంటూ లోకేష్ ఆహ్వానించాడని, 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవజ్ఞుడు చంద్రబాబు కోరడంతో ఇక్కడకు వచ్చానని అన్నారు. లోకేష్ యువగళం జగన్ చేసినటువంటి ఆషామాషి పాదయాత్ర కాదని, మాటల యాత్ర కాదని, చేతల యాత్ర అంటూ లోకేష్ కు అభినందనలని తన ప్రసంగాన్ని కొనసాగించారు. వాస్తవంగా తనకు కూడా పాదయాత్ర చేయాలని ఉందని, అయితే తాను నడిచే పరిస్థితి లేదని అన్నారు. పాదయాత్ర వల్ల చాలా మంది కష్టసుఖాలు తెలుసుకోవచ్చని, అలాంటి అవకాశం రానందుకు బాధపడుతున్నారని, అయితే లోకేష్ దిగ్విజయంగా యాత్ర పూర్తి చేసినందుకు ఆనందంగా ఉందని అన్నారు. ఎన్డీఏలో కీలక పాత్ర వహించిన వ్యక్తి, 4.5 దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపడం తనను బాధించిందని అన్నారు. జగన్ను జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అయితే జగన్ చంద్రబాబుపై కక్షగట్టారన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి బాధను అర్థం చేసుకున్నారని, కష్టాల్లో ఉన్నప్పుడు తన వంతు సాయంగా రాజమండ్రి జైలు వద్దకు వెళ్లి వారికి సంఘీభావం తెలిపానని పవన్ వెల్లడించారు. రాజధాని లేకుండా, సరైన పంపకాలు లేకుండా విభజన జరగడంతో రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆనాడు టీడీపీ సంకీర్ణానికి మద్దతిచ్చారని, అప్పట్లో 1 దశాబ్ద కాలం పాటు అండగా నిలుద్దామని భావించారని, దురదృష్టవశాత్తు అభిప్రాయ భేదాల వల్ల 2019లో దురదృష్టవశాత్తు మిస్ అయ్యామన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు లాంటి వారికే ఇలాంటి పరిస్థితి వస్తే భవిష్యత్తులో సామాన్యుడి పరిస్థితి ఏమిటని, రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు ఎలా వస్తాయని పవన్ ప్రశ్నించారు. 2024లో మన ప్రభుత్వం స్థాపిస్తున్నామని, మార్పు తెస్తామని, జగన్ను ఇంటికి పంపిద్దామని పిలుపునిచ్చారు. 25 మంది ఎమ్మెల్యేలను మార్చారని, మొత్తం 80 మందిని మారుస్తారని విన్నానని, మార్చాల్సింది ఎమ్మెల్యేలను కాదు ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. తనకు జగన్పై వ్యక్తిగత కక్ష లేదని, ప్రభుత్వానికి సమర్థంగా నడపాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడన్నారు. వైసీపీ వాలంటీర్లు ఆడపడుచుల డాటా సేకరిస్తున్నారని, దీనిపై నిలదీయాలని కొందరు పెద్దలు చెప్పినప్పుడు తాను నమ్మలేదని, వాస్తవాలు తెలుసుకున్నాకనే వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై గళమెత్తానన్నారు. ఒంటరి మహిళలు, ఆడవాళ్లు, భర్త లేని వాళ్లు అన్యాయానికి గురవుతుంటే తెగించి మాట్లాడానని అన్నారు. ఇప్పటం సభలో వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పానని, రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి దృష్టిలో పెట్టుకుని పెట్టుబడులు రావాలని భావించి తాను ఆ మాటలను అన్నానని అన్నారు. బీజేపీని మోసం చేశానని తనను అప్పట్లో వైసీపీ నేతలు విమర్శించారని, అయితే ఏపీ పరిస్థితులను బీజేపీ జాతీయ నాయకత్వానికి వివరించానని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ జనసేన పొత్తుకు మీ మద్దతు కావాలని అమిత్ షాకు తెలియజేశానని, వారెంతవరకు ఒప్పుకుంటారో తెలియదని, రాబోయే ఎన్నికల పొత్తు కీలకమైందని, పొత్తు పెట్టుకోకపోతే భవిష్యత్తులో కర్రలు, కత్తులతో రోడ్లపైకి వచ్చి కొట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయన్నారు. తనతో సహా అందరం ఆయుధాలతో రోడ్లపైకి రావాల్సి వస్తుందని బీజేపీ కేంద్ర నాయకత్వానికి చెప్పానని అన్నారు. టీడీపీ జనసేన మైత్రికి బీజేపీ అధినాయకత్వం మద్దతిస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు.